హలో ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనం నేను ప్రీవియస్గా మనం హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ యొక్క బేసిక్ సింటాక్స్ ఏంటి, సో దాని బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, సో ప్రీవియస్గా మనం తెలుసుకున్నాం కదా. సో ఇప్పటి నుండి వచ్చేసి మనం హెచ్టిఎంఎల్లో ఉన్న ట్యాగ్స్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్లో ఎలిమెంట్స్ ఏ విధంగా యూజ్ చేస్తాం, హెచ్టిఎంఎల్లో వెబ్ పేజ్ని ఆ ఫైల్ని ఎలా సేవ్ చేయాలి, ఎక్కడ రన్ చేయాలి, సో అది ఏ విధంగా డిస్ప్లే అవుతుంది అనేసి మనం ఈ వీడియో నుంచి అయితే ప్రతి వీడియోలో తెలుసుకుంటూ ఉందాం. సో ఈ వీడియో వచ్చేసి మనం హెడ్డింగ్ ట్యాగ్స్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ గురించి అయితే తెలుసుకుందాం ఈ వీడియోస్ వచ్చేసరికి. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి హెచ్టిఎంఎల్ ట్యాగ్స్. ఓకే, మనం హెడ్డింగ్ ట్యాగ్స్ మాట్లాడుకున్నాం కదా, ప్రీవియస్ గా హెడ్డింగ్స్ ఉంటాయి కదా. అసలు హెచ్టిఎంఎల్ హెడ్డింగ్స్ అనేవి ఏంటంటే డిఫైన్డ్ విత్ హెచ్1. ఓకే, హెడ్డింగ్ ట్యాగ్స్ ని ఈ హెచ్ వన్ తో డిఫైన్ చేస్తాం అనమాట. హెచ్1 టు హెచ్6 అంటే హెడ్డింగ్స్ అనేవి వచ్చేసి ఒక 6 లెవెల్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదా, హెచ్1 డిఫైన్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్. ఓకే, ఈ హెచ్1 ఏదైతే ఉందో ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట. వీటన్నిటితో కంపేర్ చేస్తే హెచ్1 అనేది బాగా పెద్ద సైజు, అండ్ హెచ్6 అనేది చాలా స్మాల్ సైజ్ అనమాట. ఓకే, ఆ హెచ్6 అనేది ఏంటంటే లీస్ట్ ఇంపార్టెంట్. అది వచ్చేసి లీస్ట్ ఇంపార్టెంట్. మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ లో హెడ్డింగ్స్ అనేవి రాస్తే కనుక ఓన్లీ ఒక హెడ్డింగ్ ఎలిమెంట్ యూజ్ చేయడం మాత్రమే అదొక బెస్ట్ ప్రాక్టీస్. అంతేగాని ఇవన్నీ యూజ్ చేయడం వల్ల అదొక బెస్ట్ ప్రాక్టీస్ గా ఉండదు. ఓన్లీ ఒకటి యూజ్ చేసి అవసరమైతే దాన్ని మనం సైజ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో ఒకటి యూజ్ చేయడం అయితే బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. హెడ్డింగ్స్ అనేవి ఏ విధంగా డిస్ప్లే అవుతాయి ఏంటి అనేది మనం ఒకసారి కోడ్ ఓపెన్ చేసి రన్ చేసి ఒకసారి చూద్దాం. అసలు హెడ్డింగ్ ఎలిమెంట్ అంటే ఏంటి, అసలు హెడ్డింగ్ అనేది బ్రౌజర్ లో ఎలా డిస్ప్లే అవుద్ది, సో ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ వద్దాం. నేను విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తున్నాను. నేను విజువల్ స్టూడియో కోడ్ అంటే ఇది ఒక కోడ్ ఎడిటర్ అన్నమాట. మనం హెచ్టిఎంఎల్ కాదు, పైథానే కాదు, జేఎస్, జావా స్క్రిప్ట్ అండ్ సిఎస్ఎస్ ఏదైనా సరే ఈ విజువల్ స్టూడియో కోడ్ లో రన్ చేస్తాను. మీ దగ్గర కనుక ఈ విజువల్ స్టూడియో కోడ్ ఉంటే సో మీరు కూడా సేమ్ ఇది నా అలాగే నేను ఏం చెప్తున్నానో అది యూజ్ చేయండి. ఒకవేళ లేకపోతే కనుక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడికి వచ్చేసరికి నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి అందులో ఈ సింటాక్స్ అనేది రాసి .html. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా .h, మీరు ఏ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ ఇచ్చి .html. సో .html ఇస్తే అదొక హెచ్టిఎంఎల్ ఫైల్ గా సేవ్ అవుద్ది. ఆ సేవ్ అయిన తర్వాత మీరు నార్మల్ గా డెస్క్టాప్ కి వెళ్తే ఈ ఐకాన్ అనేది వచ్చేసి డెస్క్టాప్ మీద ఉంటది అనమాట. సో మీరు ఆ ఐకాన్ నొక్కితే ఆ వెబ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుద్ది. మీరు ఈ నోట్ ప్యాడ్ లో కోడ్ రాసి సేవ్ చేసుకుని ఆ బ్రౌజర్ ఏదో ఉందో దాన్ని రిఫ్రెష్ చేస్తే మీకు అక్కడ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. ఓకే, ఇది వచ్చేసి నోట్ ప్యాడ్ వాళ్ళకి. లేదు విఎస్ కోడ్ యూజ్ చేసి ఇలా ఉంటే విఎస్ కోడ్ లో ఇప్పుడు నేను ఏం చేస్తానో సేమ్ అది చేస్తే మీకు చాలు. ఓకే, ఇక్కడ వచ్చేసరికి నేను ఏం చేస్తున్నాను, మనకి ఇక్కడ హెడ్డింగ్ ఎలిమెంట్స్ కదా మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ నేను ఈ సింటాక్స్ అనేది ప్రీవియస్ గా రాసేసాను. సో మీరు ఇది వచ్చేసి ఈ హెడ్ ఎలిమెంట్ లో ఏమైతే ఉన్నాయో దీన్ని అయితే మీరు ఇగ్నోర్ చేయండి. ప్రెసెంట్ మీరు ఇదైతే ఇగ్నోర్ చేయండి, దీన్ని అసలు పట్టించుకోకండి. ఓకే, ప్రస్తుతానికి మీరు ఇగ్నోర్ చేయండి. అది ఏంటి అనేసి మీరు ఏం కంగారు పడకండి. ప్రస్తుతానికి మనం హెడ్డింగ్ ఎలిమెంట్స్ అయితే నేర్చుకుందాం. హెడ్డింగ్ ఎలిమెంట్స్ ని మనం డిఫైన్ చేయాలంటే ఏం చేయాలి, ఈ హెచ్1 అనేది కదా, ఈ హెచ్1 తో డిఫైన్ చేయాలన్నమాట. ఇక్కడ చూసారా, స్టార్టింగ్ ఇది వచ్చేసి ట్యాగ్ అన్నమాట. ఇది వచ్చేసి స్టార్టింగ్ ట్యాగ్. ఓకే, ఈ లాస్ట్ లో ఉన్నది వచ్చేసి ఎండింగ్ ట్యాగ్. ఓకే, ఈ రెండు కూడా ఒకటే ఉండాలి. ఇక్కడ హెచ్1 ఉంది, ఇక్కడ హెచ్2 ఉండకూడదు. రెండు కూడా ఒకటే ఉండాలి, హెచ్1. ఎండింగ్ ట్యాగ్ వచ్చేసరికి ఫార్వర్డ్ స్లాష్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఫార్వర్డ్ స్లాష్ తో ఒకసారి కోడ్ రాస్తే మీకు అర్థం అవుద్ది అసలు ఈ లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఏంటి, ఏ సైజ్ ఎలా ఉంటుంది అనేసి మీకు అర్థం అవుద్ది. సో అయితే కోడ్ అయితే రాద్దాం. ఓకే, హెచ్1. సరే, ఇక్కడ నేను హెచ్1 రాయగానే ఆటోమేటిక్ గా నాకు ఎండింగ్ ట్యాగ్ అనేది వచ్చేసింది. ఓకే, ఎందుకంటే దీనికంటూ విఎస్ కోడ్ లో కొన్ని ఎక్స్టెన్షన్స్ ఉంటాయి అనమాట. సో ఆ ఎక్స్టెన్షన్స్ ఏంటంటే మనం జస్ట్ కోడ్ ఒక స్టార్టింగ్ ట్యాగ్ అనేది రాస్తే ఎండింగ్ ట్యాగ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో మీరు అయితే దీన్ని ఫాలో అవ్వకండి, మీరు డైరెక్ట్ గా టోటల్ ఫుల్ గా రాయండి. హెచ్1 రాసి అలాగే ఆ స్టార్టింగ్ ట్యాగ్ రాసి అలాగే ఎండింగ్ ట్యాగ్ కూడా రాయండి. ఎందుకంటే స్టార్టింగ్ లో మీకు ప్రాక్టీస్ అనేది చాలా అవసరం అనమాట. ఓకే, నేను హెచ్1 రాశాను. నేను హెచ్1 లో ఒక కంటెంట్ అనేది రాస్తున్నాను, లైక్ హలో వరల్డ్. ఓకే, సేమ్ నేను ఇదే హెచ్2 కూడా రాస్తాను. ఓకే, మనకి ఎన్ని లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉన్నాయి, హెచ్6. ఓకే, హెచ్6 వరకు మనకి హెడ్డింగ్స్ అనేవి రాసుకోవచ్చు. సో ఆ హెచ్6 అనేవి కూడా ఒకసారి మనం రాసి చూద్దాం, అసలు ఏ హెడ్డింగ్ అనేది ఎలా డిస్ప్లే అవుతుంది ఏంటి అనేది.
ఓకే, H4. మీరు కూడా మీ నోట్ ప్యాడ్ ఆర్ మీ విఎస్ కోడ్ లో అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఈ లాంగ్వేజ్ ఇలాంటి లాంగ్వేజెస్ వచ్చేసరికి మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తాయి. చూస్తే అయితే మనకు రావు. సో ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చింది కదా. సో నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే సేవ్ చేస్తున్నాను. సేవ్ చేయాలంటే Ctrl+S నొక్కితే సేవ్ అవుద్ది. ఇక్కడ సేవ్ అయింది కదా. సో ఈ సేవ్ అయింది ఏదైతే ఉందో నేను దాన్ని బ్రౌజర్ రన్ చేసి చూస్తాను. రన్ చేస్తే నాకు బ్రౌజర్ లో ఏ విధంగా కనిపిస్తుందో మనం చెక్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే, ఓకే, ఇక్కడ బ్రౌజర్ వచ్చింది చూసారా. ఇది వచ్చేసి బ్రౌజర్ అన్నమాట. ఇక్కడ అబ్జర్వ్ చేశారా మీరు, స్టార్టింగ్ లో ఏముంది మనకి హెడ్డింగ్ H1 కదా, హెడ్డింగ్ 1 దాని సైజ్ చూసారా ఎంత ఉందో. అలా ఉండి కొద్ది కూడా దాని సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చేసింది అనమాట, H1 to H6. ఓకే, డిక్రీజ్ అవుతా వచ్చింది అనమాట దాని సైజ్. H1 అనేది చాలా పెద్దగా ఉంది, H6 అనేది చాలా చిన్నగా ఉంది. ఓకే, ఇది వచ్చేసి హెడ్డింగ్స్ అన్నమాట. మనకి వెబ్ పేజ్ లో నాకు ఈ సైజ్ ఆఫ్ హెడ్డింగ్ అనేది కావాలంటే సో నేను H1 యూస్ చేసుకుని ఆ హెడ్డింగ్ అనేది పెట్టుకుంటాను. లైక్ ఈ హెడ్డింగ్స్ ఎలాంటివి అంటే మనం నార్మల్ గా ఎగ్జామ్స్ లో కూడా రాస్తాం కదా. ఏదైనా ఒక క్వశ్చన్ వస్తే దానికి ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని లేదా ఒక మెయిన్ హెడ్డింగ్ పెట్టి సో దానికి రాస్తాం కదా. అంటే హెడ్డింగ్ కి మనం రాసే డిస్క్రిప్షన్ కి డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. హెడ్డింగ్ అనేది దానికి ఎలా ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంటుంది, డిస్క్రిప్షన్ అనేది చాలా చిన్నగా ఈ టైప్ లో నార్మల్ గా ఉంటాయి. సో ఇలాంటి పర్పస్ యూస్ చేయడానికి మనం హెడ్డింగ్స్ అనేవి యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డాక్యుమెంట్ అని ఉంది కదా. సో ఆ డాక్యుమెంట్ ఏంటంటే మనం ఇక్కడ హెడ్ ఎలిమెంట్ లో టైటిల్ అనేది రాసాం కదా. టైటిల్ కి డాక్యుమెంట్ రాసాం కదా. ఈ హెచ్టిఎంఎల్ టోటల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ కి టైటిల్ అనేది మనం ఇక్కడ రాస్తాం అనమాట. సో నేను ఆ డాక్యుమెంట్ అనేది తీసి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనేది రాస్తాను. ఓకే, సేవ్ చేశాను. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తున్నాను. ఈ డాక్యుమెంట్ కాస్త చేంజ్ అయిపోద్ది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లా. ఓకే, చేంజ్ అయిందా హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అని. సో ఆ డాక్యుమెంట్ యొక్క పేరు అనేది మనం ఇక్కడ టైటిల్ అనే ఎలిమెంట్ కి ఇస్తాం అనమాట. అది ఎక్కడ ఇస్తాం, ఓన్లీ హెచ్టిఎంఎల్ హెడ్ ఎలిమెంట్ లో మాత్రమే ఇస్తాం. ఇది వచ్చేసి మనకి వెబ్ బ్రౌజర్ లో ఏమీ డిస్ప్లే అవ్వదు, ఓన్లీ ఆ పైన మాత్రమే. ఈ బ్రౌజర్ లో డిస్ప్లే అవ్వాల్సింది అంతా కూడా ఈ బాడీ ఏదైతే ఉందో ఆ బాడీలో మాత్రమే డిస్ప్లే అవుద్ది. ఓకే, ఇది వచ్చేసి హెడ్డింగ్ సంబంధించింది. అసలు పారాగ్రాఫ్స్ అంటే ఏంటి, సో హెడ్డింగ్ కి పారాగ్రాఫ్ కి డిఫరెన్స్ ఏంటి, సో ఇది కూడా చూద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి పారాగ్రాఫ్ అన్నమాట. సో పారాగ్రాఫ్ అంటే పారాగ్రాఫ్ వచ్చేసి మనం పి అనే లెటర్ తో డిఫైన్ చేస్తాం. ఓకే, పారాగ్రాఫ్ అంటే ఇదనమాట. జస్ట్ ఏం లేదు, సేమ్ హెడ్డింగ్ ఎలా రాసామో పారాగ్రాఫ్ కూడా అలాగే రాస్తాం. ఇక్కడ ఒక స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, మధ్యలో ఒక కంటెంట్ అనేది రాసుకుంటాం, ఎండింగ్ లోకి వచ్చేసరికి ఒక ఎండింగ్ ట్యాగ్ అనేది ఇస్తాం. రెండింటి యొక్క లెటర్స్ సేమ్ ఉండాలి, అంటే ఒకటి క్యాపిటల్ లెటర్ ఒకటి స్మాల్ లెటర్ ఉండకూడదు, రెండు ఒకటే లెటర్స్ ఉండాలి. దట్టు లోవర్ కేస్ ఈజ్ ద బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఈ లోవర్ కేస్ ఏదైతే ఉందో అదొక బెస్ట్ ప్రాక్టీస్, లోవర్ కేస్ ఇవ్వడం. ఓకే, అండ్ అలాగే వచ్చేసరికి ఎండింగ్ ట్యాగ్ వచ్చేసరికి ఈ ఫార్వర్డ్ స్లాష్ ఏదైతే ఉందో ఆ ఫార్వర్డ్ స్లాష్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, పారాగ్రాఫ్ అనేది ఎలా ఇది బ్రౌజర్ లో ఎలా డిస్ప్లే అవుద్ది చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి పారాగ్రాఫ్ అనేది రాద్దాం. ఇందులోకి వచ్చేసరికి పారాగ్రాఫ్ అంటే సమ్ ఒక 2, 3, 4, 5 లైన్స్ ఆఫ్ కోడ్ మ్యాటర్ అనేది ఉండాలి కదా. సో నేను దానికోసం ఏం చేస్తున్నానంటే మనకి ఎలాగా డిస్క్రిప్షన్ కావాల్సిన ప్రతిసారి టైప్ చేస్తూ వెళ్ళడం చాలా కష్టం కదా. సో దానికంటూ లోరెమ్ అనే ఒక డమ్మీ డేటా అనేది ఉంటుంది అనమాట. ఓకే, లోరెమ్. ఆ లోరెమ్ అని రాసి మనకి ఎన్ని వర్డ్స్ కావాలో అన్ని వర్డ్స్ అనేది అక్కడ ఎంటర్ చేస్తే అన్ని వర్డ్స్ ఆఫ్ డేటా అనేది మనకు వస్తుంది అనమాట. సపోజ్ నేను ఇక్కడ 20 రాశాను అంటే లోరెమ్ అనేది నాకు 20 వర్డ్స్ రావాలి. ఓకే, ఎంటర్ చేయగానే చూసారా, నేనేం చేయాలి, జస్ట్ లోరెమ్ రాసి 20 రాస్తే 20 వర్డ్స్ ఆఫ్ మ్యాటర్ అయితే వచ్చేసింది. సో ఈ మ్యాటర్ అనేది ఎలా డిస్ప్లే అవుతుందో మనం బ్రౌజర్ లో చెక్ చేద్దాం. సో దీన్ని సార్ నేను సేవ్ చేశాను. ఇక్కడ బ్రౌజర్ దగ్గరికి వచ్చేసరికి రన్ చేశాను. ఇక్కడ మ్యాటర్ చూసారా, ఇది ఎలా అయింది, జస్ట్ నార్మల్ గా ఉంది. ఇదైతే మంచి, ఇది కొంచెం బోల్డ్ గా థిక్ గా ఉన్నట్టు ఉంది కదా, బోల్డ్ గా. సో ఇది అలా ఏం లేదు, ఒక నార్మల్ మ్యాటర్ లాగా యాజ్ ఇట్ ఈజ్ మ్యాటర్ లాగే డిస్ప్లే అయింది. ఓకే, ఇది వచ్చేసి పారాగ్రాఫ్ కి హెడ్డింగ్ కి డిఫరెన్స్ ఇది అనమాట. హెడ్డింగ్స్ వచ్చేసి 6 లెవెల్స్ ఉంటాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి H1 అనేది, అండ్ లీస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి H6 అనేది. పారాగ్రాఫ్ అనేది దాని యొక్క ఫాంట్ సైజ్ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. కావాలంటే మనం మన రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని మనం దీని ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. అది మీరు సిఎస్ఎస్ అనే కోర్స్ వస్తుంది, అది అప్పుడు ఫర్దర్ గా తెలుసుకుంటారు. ఓకే, ఇది వచ్చేసరికి కంప్లీట్ HTML లో ఉన్న పారాగ్రాఫ్స్ అండ్ హెడ్డింగ్ ట్యాగ్స్. ఇక్కడ అబ్జర్వ్ చేసారా,
ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. మధ్యలో స్పేసెస్ ఉన్నాయి కదా! సో, అది ఒకసారి దీన్ని కాపీ చేసి అక్కడ రన్ చేసి చూద్దాం. అసలు అది ఎలా ప్రింట్ అవుద్ది ఏంటనేది. ఓకే. ఓకే. సారీ, సేమ్ నేనైతే ఈ పైదాన్నే కాపీ చేస్తున్నాను. ఇక్కడ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను ఇలా ఉంది కదా! నేను దీనికి స్పేసెస్ అనేవి ఇచ్చేస్తున్నాను. లైక్ ఇలా నాకు ఇష్టం వచ్చినంత స్పేస్ ఇచ్చుకుంటున్నాను. స్పేసెస్ అనేవి ఇచ్చేసాను. ఇలా చూసారా, ఇది అసల ఒక ఆర్డర్‌లో లేదు. ఇష్టం వచ్చినట్టుగా దాని స్పేసెస్ కటా ఉంది కదా! సో, నేను దీన్ని సేవ్ చేసి ఒకసారి నేను రన్ చేసి చూస్తాను ఎలా వస్తుంది ఏంటనేది. ఇక్కడ అబ్జర్వ్ చేసారా? మనం ఎంత చి చిరాకుగా ఉంది చూసారా ఇది, అంతా ఒక ఆర్డర్‌లో లేకుండా ఎలా పడితే అలా ఉంది. సో, ఎలా పడితే అలా ఉన్నా సరే ఇక్కడ ఇది ఎలా వచ్చింది క్యాజువల్. ముందు పారాగ్రాఫ్ ఎంత నీట్‌గా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చేసింది. సో, బ్రౌజర్ అనేది ఏం చేస్తదంటే ఎన్ని అన్‌వాంటెడ్ స్పేసెస్ ఉన్నా సరే వాటన్నింటిని రిమూవ్ చేసి అది అది చాలా నార్మల్‌గా డిస్‌ప్లే చేస్తదనమాట. ఓకే. ఇదొచ్చేసి కంప్లీట్ హెచ్‌టీఎంఎల్‌లో ఉన్న హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ గురించి. మీకు వీడియో గనుక నచ్చితే, మీకు ఒకవేళ ఈ యొక్క హెడ్డింగ్స్, పారాగ్రాఫ్‌గా అర్థమైంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.